అన్ని దానములకు అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురుని కంటే ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అన్నదానాన్ని మించిన దానం లేదనని వీరు ఈనాడు కాదు, కర్నూలులో మేము ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ పంచె కట్టుకొని మీ గోత్రం చెప్పి ఇవన్నీ చెప్పించి చక్కగా భోజనం పెడితే ఆయన ఎక్కడికి వెళ్ళినా పస్తుంటాడండి. అలాంటిది కర్నూలులో ఇంత చక్కగా భోజనం పెట్టి ఆ వైదికంగా ఆయన గోత్రం అడిగి నామం అడిగి అన్ని చక్కగా ఆ కర్నూలులో చూసిన వైభవం మళ్ళీ మా కాశీలో కనపడిందండి. ఇంత వైభవంగా ఇక్కడ ఈ వాలంటీర్స్కి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. పాపం ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళకి వాళ్ళు విసుక్కోకుండా ఏం కావస్తే అది షట్రసోపేతంగా పెడుతున్నారండి. ఇలాగా పెట్టినటువంటి నేను ఇక్కడే చూశాను. అఖిల భారత అఖిల భారత ఇంటర్నేషనల్ అయిపోతుంది ఇది. ఆ, ఇప్పుడు భారతదేశానికే సరిపోయింది కానీ అంత గొప్ప చక్కగా ఆ ఆహారం పెట్టడంలో కానీ, అంటే ఏంటంటే మన ఇంట్లో ఎలాగైతే పెళ్లిలో ఎంత కుసిరి కుసిరి అడుగుతామో ఆ విధంగా అడిగి ఈ శుచి శుభ్రత తర్వాత ఆ, నేను ఎందుకంటే నేను ఎక్కడి నుంచో గమ్ముని పరిగెట్టుకొచ్చాను. ఇక్కడ ఫ్యాంటు ఉండకూడదు, ఏం ఉండకూడదు. పాపం వారు ఆగ్రహించకుండా షర్టు లేకుండా తినాలి. అది కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. ఆ, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాగా పెట్టి మాకు ఆదర్శం అండి. అయ్యో భోజనం ఇలా పెట్టాలి, ఇంత చక్కగా పెట్టాలి, ఈ విధంగా పెట్టాలి అనేటటువంటిది నిజంగా ప్రజలందరికీ, ఇక్కడ తినే వాళ్ళందరికీ, ఇంటికి వచ్చిన వాళ్ళకి, అతిథికి అభ్యాగతికి ఈ విధంగా పెడితే మనకి ఎంత పుణ్యం. కాశీలో పెడుతున్నారు. ఈ కాశీ వారికి నిత్యాన్నదాన పథకానికి అనేక మంది తప్పకుండా ఈ డొనేషన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక సంస్థ నడవాలి అంటే ధనమే ముఖ్యం, ధనమే అన్నిటికీ మూలం. అంచేత వాళ్ళు ఇంత చక్కగా పెడుతున్నారు కాబట్టి మనకి ఉడతా భక్తిగా ఎవరికి ఎంత తోచింది వాళ్ళకి ఇస్తే వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా శాశ్వతంగా పెట్టాలని నా కోరిక. ఆ పరమేశ్వరుడు వాళ్ళకి ఆయురారోగ్యాలను ఇచ్చి ఆ సంస్థ మేనేజ్మెంట్కి చక్కటి మేనేజ్మెంట్ అండి. ఇలాంటి మేనేజ్మెంట్ నేను ఎక్కడ చూడలేదు.